డబ్బులు పంచకుండా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే అమాయకత్వం. ఒకడు ఎక్కువ పంచుతారు, ఒకడు తక్కువ పంచుతాడు. ఉన్నటువంటి వాడి స్తోమతను బట్టి ఉంటుంది. మరి తీసుకున్నవాడు మనకే ఓటేస్తాడని ఎట్లా తెలుస్తుంది? ఒక ప్రాంతానికి సంబంధించి తెలుస్తుంది, కానీ ఒక వ్యక్తిని మనం పసిగట్టలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాడకట్టుకి కనుక డిసైడ్ చేసేస్తే, అక్కడ కొన్ని కులాల వాళ్ళ ఏరియాలో వాడకట్టు పెట్టారు. ఆ వాడకట్టు దగ్గర అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి కుల పెద్ద డిసైడ్ చేస్తాడు ఏ పార్టీకి అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుల్ని బట్టి. ఆ కుల పెద్ద కొంత తీసుకుంటాడు, వాళ్ళందరికీ పంచుతాడు. ఇలా చేసేటటువంటి వాళ్ళు కుల కట్టుబాటు అక్కడ పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో ఆ పోలింగ్ బూత్లో కనుక పడకపోతే వాళ్ళ ఓట్లు అప్పుడు ఆ కుల పెద్దది జవాబుదారీ చేస్తారు ఆ సదరు రాజకీయ పార్టీలు. కాబట్టి అక్కడ జాగ్రత్తగానే ఉంటారు. అందులో వీళ్ళు కూడా ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ కుల పెద్ద చుట్టూతోనే మూవ్ అవుతారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక మిగతాది ఈ చాలా తక్కువ ఉన్నాయి కట్టుబాట్లు. ఇదివరకటి రోజుల్లో కుల కట్టుబాట్లు చాలా పెద్ద ఎత్తునుండి, ఇప్పుడు కుల కట్టుబాటు అంతగా లేదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ చిన్న చితక వ్యవహారాలే కొన్ని కులాల్లో మాత్రమే నడుస్తున్నాయి. ఇక మిగతా దానికి వచ్చేటప్పటికి కట్టుబాటు అన్నటువంటిది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వక తప్పదు. కొంతమంది 1000 ఇస్తున్నారు, కొంతమంది 2000 ఇస్తున్నారు, కొంతమంది 3000 ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు రేపు ఓటేస్తారు లేదా. కాబట్టి మహిళలకైతే వాళ్ళ తాళిబొట్ట మీద ప్రమాణం చేస్తున్నారు కొన్ని చోట్ల, లేదంటే హిందువు అయితే భగవద్గీత మీదన, ముస్లిం అయితే ఖురాన్ మీదన, క్రైస్తవులు అయితే బైబిల్ ప్రమాణాలు చేపిస్తున్నారు. తాళిబొట్టు ప్లస్ ఇది పిల్లల మీద ప్రమాణాలు చేపిస్తున్నారు. కొన్ని చోట్ల చేయించి డబ్బులు తీసుకుపోమంటున్నారు. మంచిదా చెడ్డదా అసలు డబ్బులు ఇవ్వడమే అనైతికం. ఇక ఇవన్నీ నైతికం అనైతికం అంటే ఇప్పుడు అక్కడ ఆ ఒట్టు అని చెప్పినోడు యువతలకు వచ్చి ఒట్టు గట్టి మీద పెట్టానంటే ఏముంటుంది? బట్ అదొక నమ్మకం.